నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. OPS ముద్దు OPS ముద్దు OPS ముద్దు OPS ముద్దు టీపీఎస్ సైనికులకు ఏపీ గవర్నమెంట్ మీకు మా కడప తొలి కడప వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత గుంటూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లా అధ్యక్షులు గుర్రం మురళీమోహన్ గారు. నాలుగులో ప్రారంభించబడిన నూతన పెన్షన్ విధానం సిపిఎస్ పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం నిర్దేశించుకున్నటువంటి ఎన్పిఎస్ని నూతన పెన్షన్ విధానాన్ని సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో ఇప్పటిదాకా చేసిన ఏ చట్టాలైనా కూడా సంబంధిత స్టేక్ హోల్డర్స్, సమాజంలో ఆ సంబంధిత స్టేక్ హోల్డర్స్తో కనీస మాత్రమైన చర్చ జరపకుండా వారి భవిష్యత్తుని, వారి కుటుంబాల యొక్క భవిష్యత్తుని నిర్ణయించేటువంటి ఒక నిర్ణయాత్మకమైన చట్టం ఈ సిపిఐ నూతన పెన్షన్ విధానం అనేటువంటి విషయాన్ని సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా. దిస్ ఈజ్ ద ఫస్ట్ అట్రాసిటీ. ఇది ఉద్యోగ వర్గం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మొట్టమొదటి అరాచకంగా నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితికి వస్తే, సరే ఆ కేంద్రం చేసిన చట్టాన్ని మేము అడాప్ట్ చేసుకుంటామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం దానికి సవరణలు చేసినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉండగా ఈరోజు వరకు చేయటంలా. కేంద్రం 10% తన వాటాన్ని 14%కి పెంచి ఇప్పటికి 10 ఏళ్ళు అయింది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది అమలు చేయటంలా. అలాగే కేంద్రం మరి ఆ మధ్యలో కనుక ఎంప్లాయీ చనిపోవటం ఏదో జరిగితే ఆ అక్యూములేటెడ్ వెల్త్ మొత్తం ప్రభుత్వం తీసేసుకుంటోంది. ఉద్యోగి వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపింది. వాస్తవానికి ఎవరి వాటా వాళ్ళకి పంచడానికి కేంద్రం నిర్ణయం మార్చింది, అది రాష్ట్రంలో అమలు చేయటంలా. అలాగే 2004 జనవరికి ముందు నోటిఫికేషన్లో నియామకం అయ్యే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చి వారి తర్వాత ఎప్పుడు ఉద్యోగంలో చేరినా 1 టైం ఆప్షన్ కింద వాళ్ళకి ఓల్డ్ పెన్షన్లోకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం తన అంతటా తాను ఉద్యోగుల అభిమానంతో, లవ్ అండ్ అఫెక్షన్తో ఏమి ఇవ్వాల. కేజ్రీవాల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేరకు ఇవ్వాల్సి వచ్చి ఇచ్చింది. సరే, దాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయటంలా. ఇక వీటికి తోడు అసలు ఈ సిపిఎస్ యొక్క ప్రభావం ఏ రకంగా ఉంది అనేది మొట్టమొదట బయటపడింది ఈ కడప జిల్లా నుంచే. ఇక్కడ వాస్తవంగా సిపిఎస్ ఉద్యోగులకు కూడా తొలి రోజుల్లో ఆ విధానం అమల్లోకి వచ్చినప్పుడు దాని పర్యవసానం, ప్రభావం వారి జీవిత చరమాంకంలో ఏ రకంగా ఉంటుంది అనేది ఎవరికి అవగాహన లేకపోయింది. ఇదేదో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు, కోటాను కోట్ల రూపాయల ఆదాయం వచ్చేస్తుంది, స్టాకుల మార్కెట్లో వచ్చిన డబ్బులంతా అని అనుకుని భ్రమల్లో ఉన్నారు. ఆనాటి ఉద్యోగ సంఘ నేతలు కూడా వీళ్ళని అలాంటి భ్రమల్లో ఉంచారు.
అయితే దురదృష్టం కొద్దీ దాని యాక్చువల్ ఎఫెక్ట్ ఎప్పుడు తెలిసిందంటే కడప జిల్లాలో ఒక టీచరో ఉద్యోగం సిపిఎస్లో ఉన్నవాడు చనిపోయినప్పుడు ఆ ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వంలో అమలు చేస్తున్నటువంటి సామాజిక పింఛను నాటి ప్రభుత్వంలో ఇచ్చేటువంటి 3,000 రూపాయలు సామాజిక పింఛను కూడా ఆ కుటుంబానికి రాని పరిస్థితి ఏర్పడింది. అన్నేళ్ళు సర్వీస్ చేసిన తర్వాత 3,000 రూపాయలు కూడా పెన్షన్ రాకపోతే ఆ కుటుంబం ఎలా బతుకుతుందని అప్పుడు వీళ్ళలో చైతన్యం ప్రారంభమై మాకు ఈ సిపిఎస్ వద్దు, మమ్మల్ని కూడా ఓపీఎస్లోకి తీసుకువెళ్ళండి, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానము నిర్దేశించిన న్యాయ సూత్రం ప్రకారం ఒకే తరగతికి చెందిన వాళ్ళ మధ్య వ్యత్యాసం ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రభుత్వాలు ముందుకు రాకపోతే వీళ్ళు ఉద్యమం చేస్తే నాడు ఒక రాజకీయ పక్షం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పాదయాత్ర చేస్తూ నేను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో ఈ సిపిఎస్ని రద్దు చేస్తానని ఒక హామీని ఇస్తే మరి వాళ్ళు తీవ్రంగా మా మీద ప్రభావం చూపించే అంశంగా భావించి మేమందరం కూడా ఆ రోజుకి రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ ఒక్క నినాదం ఆ ఒక్క హామీ మమ్మల్ని ఆ పార్టీకి వైపు నడిపించింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ సమాజం దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అయితే అధికారంలోకి వచ్చాక మా నాయకుడు తెలియక హామీ ఇచ్చాడని చెప్పి ఆ సకల శాఖ మంత్రి గారైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేశారు. సో అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా మేము ఈ సిపిఎస్ మీద అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సిపిఎస్కి రాజ్యాంగబద్ధత లేదు అని చాలా స్పష్టంగా చెప్పాం. అంటే మా మీద చాలా దాడి చేసింది నాటి ప్రభుత్వం. సరే, తర్వాత మోసపోయామని గ్రహించినటువంటి ఉద్యోగులు ప్రస్తుతం ఆ గవర్నమెంట్ దిగిపోతూ వీళ్ళతో సంబంధం లేకుండా జీపీఎస్ అని నల్ల చట్టాన్ని చేసిపోతే ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం సిపిఎస్ని రద్దు చేస్తాననే రాజకీయ హామీని ఇవ్వకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి రాజకీయ మేనిఫెస్టోలో సిపిఎస్ జీపీఎస్ని సమీక్ష చేసి ఉద్యోగులకి మెరుగైనటువంటి పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. సరే, ఈ హామీని నమ్మాం, ఆ హామీని నాడు నమ్మి మోసపోయాం, ఈ హామీని మరలా నమ్మాం. నిజంగా ఏదో ఒక న్యాయం జరుగుతుందని ఆశించాం. 2 సంవత్సరాలైనా ప్రభుత్వం దాని మీద చలనం లేకపోగా, కనీసం ఒక చర్చ చేయకపోగా, తన ఆలోచన ఏంటో బయట పెట్టకపోగా, ఉద్యోగుల మనోభావాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా, అసలు ఈ ఉద్యోగస్తులతో తనకేం సంబంధం లేదనేటువంటి ధోరణితో ప్రభుత్వం వ్యవహరించడం ఉద్యోగుల్ని చాలా తీవ్ర నిరాశకు గురి చేసిందనే విషయం చెప్పక తప్పదు. ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మేము చాలా క్రియాశీలకంగా ఎన్నికల ముందు నాటి ప్రభుత్వంలో ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని, ఇబ్బందుల్ని మేము మోడల్ కోడ్లో కూడా ఊరూరు తిరిగి మా సభ్యులకి వివరించి ఉద్యోగుల్ని సమాజాన్ని చైతన్యపరిచే కార్యక్రమం చేశాం. అందులో భాగంగా పోలీసులు మాకు నిర్బంధాలను కూడా ఎదుర్కొని నాడు ఇదే కడప నడిబొడ్డు మీద 3,000 మందితో మేము నాడు సభ పెడితే నువ్వు కడపలో మీటింగ్ పెట్టి తిరిగి బెజవాడ తిరిగి వస్తావా అని నాడు పోలీస్ డీఐజీ మమ్మల్ని బెదిరించాడు. అలాంటి మేము ఈరోజు మరలా ఈ 2 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని చూస్తూ భరించలేక మరి ఈ ఉద్యోగస్తులు సిపిఎస్ ఉద్యోగుల యొక్క బాధని వినాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా వారికి సంఘీభావంగా ఉండటమే కాదు, ఏదో రొటీన్ డైలాగ్ మేము సంఘీభావం ప్రకటించేశాము, మేము మీకు అండగా ఉంటాము మాటలు కాకుండా వారి ఉద్యమాన్ని, వారి కోరికని ప్రభుత్వం ఒక ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కారం చేసేదాకా వారు చేసే ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బాజీ పఠాన్ కరివి రాజేశ్వరరావు నేతృత్వంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మేము పాలు పంచుకోము. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ముందుండి వాళ్ళని నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా చివరిగా ప్రభుత్వానికి ఒక సీనియర్ ఉద్యోగస్తుడిగా 42 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగస్తుడిగా 36 ఏళ్ల నాయకత్వం అనుభవం కలిగిన వ్యక్తిగా నేను ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక సూచన చేయదలిచాను. ఈ కడప మీడియా సాక్షిగా ప్రభుత్వం ఉద్యోగుల వ్యవహారాల్లో మౌనంగా ఉండటము, కొంత దాటవేసే ధోరణం, కాలయాపన చేయడం అనేది సరైన విధానం కాదు. శరీరంలో అనారోగ్యం చేరితే దాన్ని వైద్యుడికి చూపించి ఏదో ఒక వైద్యం చేయించుకోవాలి తప్ప కాలయాపన చేస్తే అది మొత్తం శరీరాన్నే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వస్తుందని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. నిద్ర పోవటం లేదు, మీరు నటిస్తూ ఉన్నారు. దయచేసి ఈ నిద్ర నటించొద్దని నేను కోరుతూ, ప్రభుత్వం ఏమి చేయగలుగుతుంది, ఏమి చేయలేదు, ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏంటి, ఒక స్పష్టతతో ఓపెన్ మైండ్తో ప్రభుత్వం చర్చలోకి రావాలని, నెగోషియేషన్ టేబుల్కి రావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.